మన యొక్క పాఠం పేరు ఏం పేరంటే భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళినటువంటి బాలుడు. ఏమో చెప్పండి. ఎవరు వెలగలు తోశారు? ఇక్కడ కూడా చూపించాలి అందరికి. భయంకరమైన శ్రమలు కూడా వెళ్తూ వచ్చాడు. తన జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించేటువంటి వారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లలో 4-5 మెంబర్స్ ఉంటే చిన్నవాడు అంటే వాళ్ళకి తెలుసు. మేము 5 మెంబర్స్ బ్రదర్స్, అందరిలో చిన్నవాడిని నేను తెలుసు. ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు 11 మెంబర్స్ అందరూ కూడా ఒక సైడు, తిను కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఒక్క సైడ్ గా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మరి యోసేపు తన జీవితంలో అందరూ వదిలిపెట్టి వచ్చారు, కొట్టేశారు, తనను బావిలో పడేసినారు. బావిలో పడేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తనను ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? తన అన్నదమ్ములు ఏం చేస్తా ఉన్నారు? తనను కొడతా ఉన్నారు. ఏం చేశాడు యోసేపు? ఏమైనా తప్పు చేశాడా? ఎలాంటి తప్పు చేయలేదు. ఏదైనా ఎవరి తల్లిని కూడా ప్రభు కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో, ప్రభువును మనం కలిగినటువంటి వారుగా ఉంటామో, క్లాస్ లో కానీ, కాలేజ్ లో కానీ, ఇంట్లో కానీ ఎవరు కూడా మనం ఇష్టపడరు. అందుకనే ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? ఇంట్లో తిరిగి వచ్చాడు. ఇప్పుడు యోసేపు అనేది తనను ఏం చేస్తా ఉన్నారు? కొడుతూ ఉన్నారు. యోసేపు ఎలాంటి కూడా తన జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదు. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నీతి న్యాయంగా ధైర్యం కలిగి ఎప్పుడైతే ప్రభు కొరకు జీవించగలిగినటువంటి వారు ఉంటారో అప్పుడు వారికి అనేకమైనటువంటి శ్రమలు రాగలుగుతాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. కనుక ఈ యూత్ మీకు కూడా ఎలా ఉంటుందంటే చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. మమ్మీ ద్వారా, డాడీ ద్వారా, బ్రదర్స్ ద్వారా, సిస్టర్స్ ద్వారా, చర్చ్ లో, తర్వాత కాలేజీలో, ఫ్రెండ్స్ దగ్గర కొంచెం మనం బాగుంటే మనం లేక నువ్వెంతో భక్తుడు అయిపోయినావా? కనుక ఇప్పుడు యోసేపు కూర్చోండి. ఇక్కడ ఇంట్లోనే ఎన్నెన్నో శ్రమలు. ఇప్పుడు కొడతా వచ్చాడు. ఇక్కడ 11 మంది ఏం చేస్తున్నాడు? కొట్టి తన వస్త్రమును లాగివేస్తున్నారు. లాగివేసి ఏం చేస్తారంటే అక్కడ వదిలిపెట్టలే. ఏం చేశాడు తెలుసా? యోసేపును గుంటలో పడేసినారు. నెక్స్ట్ కనుక గుంటలో పడేసినారు. ఇప్పుడు గుంటలో నుంచి ఇక్కడ ఆ గుంటలో ఏముండొచ్చు కదా, బావిలో ఉండొచ్చు కదా, పాములు ఉండొచ్చు, తేళ్లు ఉండొచ్చు. ఎవరు ఆదరించే వారు లేరు, ఎవరు తనను బలపరిచే వారు లేరు. కనుక మనం కూడా సండే స్కూల్లో కానీ లేకపోతే దేవునికి నమ్మకంగా మందిరంలో ఉంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని దేవుడు ఏంటంటే ఖచ్చితంగా దీవిస్తాడు. కనుక ఇప్పుడు యోసేపు ఒక గొప్ప అపాయంలో ఉన్నాడు, ఒక చిక్కుల్లో ఉన్నాడు, ఒక భయంకరమైన పరిస్థితిలో తన జీవితంలో ఉండగలిగితే మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కొట్టిదాడు ఏం చేస్తూ వచ్చానంటే బావిలో పడేసినారు. ఇప్పుడు ఏం చేయాలా? యోసేపుకి ఏం కావాలి? ఇప్పుడు ఒక హెల్ప్ కావాలా, సహాయం కావాలా. డాడీ లేడు, మమ్మీ లేదు, ఉన్నటువంటి 11 మెంబర్స్ బ్రదర్స్ ఏం చేశారు? కొట్టారు. కొట్టిదాన్ని ఎగరేశారు, బావిలో వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? తనకి ఏం కావాలి? ఇప్పుడు ఒక హెల్ప్ కావాలా. ఎవరి హెల్ప్ కావాలా? దేవుని యొక్క హెల్ప్ కావాలా. ఒక క్రైస్తవులుగా నీకు, నాకు కూడా, యంగ్ బాయ్స్, గర్ల్స్ కూడా, మన సండే స్కూల్ టీచర్, సండే స్కూల్ వెళ్తాడు, నువ్వు కూడా ఒక విశ్వాసంగా ఉన్నటువంటి నేను ఇప్పుడు మనం చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ బావిలో గుంటలు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వస్త్రాలు లేవు కదా, కన్నీరు, దుఃఖము, బాధ ఎన్ని రోజులు ఉన్నాయో. కొన్నిసార్లు మనకి ఏం చేస్తూ ఉంటే టెన్షన్ వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తాయి. మమ్మీ డాడీ కొన్నిసార్లు మనం ఇష్టపడరు. ఎందుకు? ఆత్మీయంగా ఉంటే మన బ్రదర్స్ మనల్ని ఇష్టపడరు, మన అక్క చెల్లెలు మనల్ని ఇష్టపడరు. అందరూ మనల్ని అవమానపరిచేటువంటి వారు ఉంటారు, అందరూ మనం తోసివేసేటువంటి వారు ఉంటారు. అందుకని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ యోసేపు సహోదరులు అందరూ చూసి ఏం చేశారంటే ఊరికనే అందరూ గుంటలు తీసిన తర్వాత 20 తులములకు ఇస్మాయిలకు అమ్మేసేటువంటి వారు ఉంటారు. ఎన్ని తులాలు చెప్పండి? ఇక్కడ మూట ఉంది కదా అక్కడ. ఎన్ని తులాలకు? 20 తులాలకు అమ్మ వేసినారు. సొంత బలపరచాలిగా, ఎంకరేజ్మెంట్ చేయాలి కదా. కొంతమంది మన ఇంట్లో కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటారంటే ఎవరు కూడా అమ్మ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మమ్మీ లేదు, డాడీ లేడు, బ్రదర్స్ లేరు. యోసేపు యొక్క జీవితం